కోరమీసాల కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తజనం పోటెత్తింది. ఆలయంలో క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. కోరిన కోరికలు తీర్చాలని కోరమీసాలు సమర్పించారు. తమ గండాలు తొలగిపోవాలని గండదీపం వద్ద నూనె పోశారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక గుమ్మడికాయ సమర్పించడంతో అనారోగ్య సమస్యలు తీరుతాయని భక్తులు విశ్వాసంగా భావిస్తారు. ఇక మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కోరికలు తీర్చే వీరభద్రుడి జాతర వైభవంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కోరమీసాలు ఇవ్వడం కావచ్చు, కూస్మాండంగా పిలుచుకునే గుమ్మడికాయని మొక్కులుగా సమర్పిస్తున్నారు. కోరిన కోరికలు తీరితే తాము స్వామివారికి ఈ రకమైనటువంటి మొక్కులు చెల్లిస్తారు. గండం తీరితే గండదీపాన్ని సమర్పించడం, ఇట్లా వీరభద్రుడికి సంబంధించినటువంటి మొక్కులు చాలా విశిష్టతగా ఉంటుంది. మనం ప్రస్తుతం కొత్తకొండలోని వీరభద్ర స్వామి దేవస్థానంలోనే ఈ సంక్రాంతి నుంచి ఈ జాతర ప్రారంభమవుతుంది. అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. అయితే కొత్తకొండ జాతరకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అసలు స్వామివారి మహిమ, స్వామివారికి చూస్తే కూరమీసాలతో ఉన్నారు స్వామివారు. కూరమీసాలే భక్తులు సమర్పిస్తుంటారు. అసలు కూరమీసాలు స్వామికి ఏంటి? అసలు ఈ కూరమీసాలు సమర్పిస్తే ఎలాంటి వాళ్ళకు ఫలితం వస్తుంది? శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారికి ఈరోజు బళ్ళు తిరుట, అంటే ముఖ్యంగా సంక్రాంతి పర్వదిన నాడు స్వామివారికి కోరిన కోరికలు నెరవేరితే కూరమీసాలు పెట్టుట, మరియు అలానే గుమ్మడికాయలు పెట్టుట ఇక్కడ ఆచారం. కోరిన కోరికలు అంటే మామూలుగా స్వామివారికి ఏమైనా ఉద్యోగం వచ్చినా కూడా, ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా వెళ్ళానన్నా కూడా, ఏదైనా కోరితే కూడా కూరమీసాలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారి ఉగ్ర రూపంతో ఉంటాడు కాబట్టి మీసాలు ఉంటాయి కాబట్టి స్వామివారికి ఆ మీసాలు సమర్పిస్తే కోరిన కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఆచారం. మరియు భారతదేశంలో ఎక్కడా కూడా గుమ్మడికాయ పెట్టే సాంప్రదాయం అంటూ ఏ ఒక్క ఆలయంలో ఉండదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారికి గుమ్మడికాయ పెడతారు. ఎందుకంటే స్వామివారి దర్శించుకొని గుమ్మడికాయ పెట్టడం వల్ల శరీర పీడ, ఆరోగ్యకు సంబంధించిన సమస్యలు కానీ తొలగిపోతుంది. నరదోష, శత్రుదోష ఉన్న వాళ్ళు కూడా స్వామివారికి ఇక్కడ గుమ్మడికాయ సమర్పించడం వల్ల స్వామివారికి ముఖ్యంగా ఏ భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి సాంప్రదాయం అంటూ లేదు. ఓన్లీ గుమ్మడికాయ పెట్టడం ఓన్లీ మన వీరభద్ర స్వామిలో ఉంటుంది. అలాగే స్వామివారికి కూరమీసాలు, ఇల్లు కట్టుకుంటే స్వామివారికి ఇల్లు సమర్పించుకోవడం, కూరమీసాలు పెట్టడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అంటే ఏ స్థలానికైనా ఒక పురాణం ఉంటుంది. స్థల పురాణం అనేది స్వామివారికి సంబంధించినటువంటి ఈ జాతర ఈ సంక్రాంతికే నిర్వహించడం కారణం ఏంటి అసలు? అది విషయం ఏంటంటే మనకు వచ్చేసి ఆయనాలు, 2 ఆయనాలు ఉంటాయి. ఉత్తరాయణము, దక్షిణాయనం ఉంటుంది. ఈరోజు మకర సంక్రమణ జరుగుతుంది. అంటే దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి ఆ రోజు మకర సంక్రమణ జరుగుతుంది. కాబట్టి ఆ రోజు స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సో బండ్లు తిరగటం అనేది ప్రభలు చూస్తే కూడా పెద్ద ఎత్తున స్వామివారికి రాత్రి అంతా కూడా బండ్లు తిరుగుతుంటాయి. అసలు బండ్లు తిరగడానికి కారణం ఏంటి? అసలు ఇది ఎప్పటి నుంచి ఆచారం వస్తుంది? ఈ బండ్లు తిరుగుట అంటే కుమ్మరివారి స్వామివారి పూర్వం వచ్చేసి మన సమీపాన ఉన్న కొండపై ఉండేది. ఆ కొండపై ఉన్నప్పుడు కొందరు శాలివారులు అనగా కుమ్మరులు కులస్తులు ఆ కొండపై కలప కోసం, కట్టెల కోసమై అక్కడ వెళ్ళి ఆ కలపంతా సేకరించుకొని స్వామివారి సన్నిధానంలో పడుకుంటారు. పడుకొని మరుసటిలో వేసిన వెంటనే సూర్యదారికి ఆ కట్టెలు, ఎడ్లు లాంటి వస్తువులు ఏమి కనిపించరికి అలసిపోయి మళ్ళీ స్వామివారి సన్నిధానం నిద్రిస్తే స్వామివారి స్వప్నంలో అంటే కలలో కనిపించి నన్ను కింద ఆలయంలో ప్రతిష్టాపన చేయాలి, అలా చేస్తే మీ ఎడ్లు మీ బండ్లు దొరుకుతాయని స్వామివారు కలలో ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వెంటనే ఆ కుమ్మరులు అందరూ లేచి కూడా స్వామివారిని ఒక దూది బండలో కట్టుకొని కిందికి తీసుకొస్తూ వస్తాను. వచ్చిన సందర్భంలో స్వామివారి కాలు, ఎడమ కాలు వంకర ఉంటుంది. స్వామివారి కాలు తీసుకున్న సందర్భంలో ఒక రాయి తాగి విరుగుతుంది. విరిగిన వెంటనే స్వామివారు తీసుకొచ్చి ఆ కుమ్మరులు ఆ బండిలో తీసుకొచ్చారు కాబట్టి ఆ బండి సాంప్రదాయ ప్రకంగా సంక్రాంతి రోజు బండ్లు తిరుగుట జరుగుతుంది. సో ఈ జాతర ఎప్పటివరకు జరుగుతుంది? ఈ జాతరకు సంబంధించిన ఇంకా ఎలాంటి మొక్కులు ఉంటాయి? జాతరకు చూస్తే భక్తుల తాకిడి కూడా ఇట్లనే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది జనవరి 10 నాడు స్వామివారి కళ్యాణంతో ప్రారంభమవుతుంది. జనవరి 18 నాడు మహా అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది. మహా అగ్నిగుండాల 18 నాడు ఉదయం 4 గంటలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా భక్తులు అగ్నిగుండాల్లో నడవడం జరుగుతుంది. ఈ అగ్నిగుండాల్లో నడవడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలుగుతాయని ఇక్కడ స్వామివారి యొక్క విష్ట పూజ జరుగుతుంది. మరియు అదేవిధంగా అదే రోజు స్వామివారికి చివరి రోజు అంటే బ్రహ్మోత్సవాల చివరి రోజు అగ్నిగుండాలు, అదే రోజు స్వామివారి యొక్క గ్రామ పర్యటనతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. సో ప్రస్తుతం చూడొచ్చు, ఏదైతే కూరమీసాలు ఉన్నటువంటి ఆ వీరభద్రుడిని దర్శించుకోవడం, కూరమీసాలను సమర్పించడం కావచ్చు, గుమ్మడికాయ అనే మొక్కులు చెల్లించుకోవడం కూడా కేవలం ఈ వీరభద్రుడి ఆలయంలో మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే వీరభద్రుడి ఆలయానికి చూస్తే కూడా భక్తులతో పాటు వాళ్ళు తీసుకొచ్చే గుమ్మడికాయలతోటే ఈ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు, తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒక్కసారి స్వామివారిని
దర్శించుకొని తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కూడా జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. సంక్రాంతి హాలిడేస్ కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతో ఆలయం అంతా కూడా కిటకిలాడుతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, కొత్తకొండ వీరభద్రస్వామి జాతర నుంచి.